వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వెనుకొండ పల్నాడుకు గుర్తింపు మంచి రోజులు వచ్చాయన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న అండదండలతో సమిష్టిగా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. చీఫ్ విప్ గా ఎంపికైన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు శనివారం వెనుకొండ గంగినేని ఫంక్షన్ హాల్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మాచర్ల నర్సరావుపేట ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చెదలవాడ అరవింద్ బాబు హాజరై చీఫ్ విప్ జీవీని సత్కరించారు. ఈరోజు మంచి రోజని ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఎస్సీ గురుకుల పాఠశాల 5 కోట్లతో నిర్మించుకున్నాం. దాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నాకు ఆప్తులు, మిత్రులు, మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి గట్టిగా చప్పట్లతో వారి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. వరకపుడిసెల ప్రాజెక్టు, ఇంటింటికి మంచినీళ్లు, మనం అనుకున్న ప్రతి పని నెరవేర్చడానికి జిల్లా అంతా వినుకొండ నియోజకవర్గం పల్నాడు జిల్లాలో ప్రతి కార్యక్రమం నెరవేర్చాలని పట్టుదలతో ముందుకు నడుస్తున్నటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు ప్రాంతంలో రాక్షస పాలన నుండి దేవతల పాలన తీసుకొచ్చినటువంటి మిత్రులు, డైనమిక్ శాసనసభ్యులు మన మాచర్ల బ్రహ్మానందరెడ్డి గారికి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే 20 సంవత్సరాల్లో గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు నర్సాపేట ప్రజలందరూ కూడా. వాళ్ళందరినీ ఆకాంక్షలు నెరవేర్చినటువంటి చంద్రబాబు గారి బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ అరవింద్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులు నాగసీనరాయలు గారికి, నిస్సంకర శ్రీనివాసరావు గారికి, అట్లాగే స్టేట్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారికి, మా మానుకొండ శివప్రసాద్ గారు మన నియోజకవర్గ కన్వీనర్ గారికి, అలాగే షమీం ఖాన్ గారికి, అలాగే బీజేపీ నాయకులు రాఘవులు గారికి, అలాగే లెనిన్ గారికి, ఇతర బీజేపీ మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులు, ఆప్తులు, మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, లగడపాటి వెంకటరావు గారికి, అలాగే పెంపసాని నాగేశ్వరరావు గారికి, అలాగే జగ్గారావు గారికి, 5 మండలాల పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున నన్నెంతో అభిమానంతో 3వ సారి గెలిపించిన వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ తల ఉంచి వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీరు అండగా ఉండబట్టే ఈరోజు ఈ రాక్షస పాలనలో 3వ సారి కూడా విజయాన్ని అందించారు. మీ యొక్క పట్టుదల, మీ యొక్క సహకారం అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారు నాకు ఒక చీఫ్ విప్ బాధ్యత నా మీద పెట్టారంటే దానికి కారణం ఇది జీవీ ఆంజనేయులకు వచ్చిన గౌరవం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా ప్రజలకి, వినుకొండ ప్రాంత ప్రజలకి ఇచ్చినటువంటి గౌరవం. ఒక కష్టపడ్డ కార్యకర్తకి, అలాగే కష్టపడ్డ వాళ్ళందరికీ ఒక గుర్తింపుగా ఇచ్చినటువంటిది, పల్నాడు జిల్లాకి ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే పల్నాడు జిల్లా మరి వైసీపీ దుర్మార్గ పాలనకి ఎదురొడ్డి పోరాడినటువంటి కార్యకర్తలు పల్నాడు జిల్లాలో, ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉండి రాక్షస పాలన మీద, జగన్మోహన్ రెడ్డి పాలన మీద పోరాడి మరి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ గెలిపించడం జరిగింది. 4 దశాబ్దాలుగా సుమారు 42 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజల కళ. ఇక్కడ మంత్రి పదవి రాలేదు. ఎప్పుడో చీఫ్ విప్ నన్నపనేని రాజకుమార్ గారు అయ్యారు. ఆమెకు ముందు జయప్రద గారు కాంగ్రెస్ తరఫున గెలిచి విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. చాలా దశాబ్దాల క్రితం 40 ఏళ్లుగా, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కసారైనా మన వినుకొండ ప్రాంతానికి మంత్రి వస్తే బాగుంటుందని. కానీ దురదృష్టం ఏంటో తెలీదు, అలా మన ప్రాంతాలకు అవకాశం రాలేదు. మరి ఈ ప్రాంత ప్రజలు ఎంతో మంచివాళ్ళు, వినుకొండ ప్రాంత ప్రజలు ఎంతో మంచివాళ్ళు. ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ వినుకొండలో సీట్ ఇచ్చినా వాళ్ళు గెలిపించేవాళ్ళు. ఆ విధంగా నన్నపనేని రాజకుమారి మన ప్రాంతం కాకపోయినా ఆమెను గెలిపించారు. జయప్రద గారు ఇక్కడ పుట్టినాము కాదు, అయినా కానీ అక్కడ నుండి వస్తే ఇక్కడ గెలిపించి పంపించారు, మంత్రి అయ్యారు. కానీ ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా గతంలో క్యాబినెట్ మంత్రి అవ్వలేదు, క్యాబినెట్ హోదా రాలా.
నేను కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకి కష్టమే అనుకున్నా. ఆ గుళ్ళకమ్మ బ్రిడ్జి కట్టిన వాళ్ళు ఎవడు గెలవలేదండి అన్నారు. పోయినసారి ఓడిపోయి ఓడినేమో జనాల సెంటిమెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇక మనకు మంత్రి కష్టమే, అలాగే ఇట్లాగ ఉంది సెంటిమెంట్ ఏమో అనుకున్నా. కానీ దేవుణ్ణి కోరుకున్నా, ఏదొచ్చినా వినుకొండ ప్రజల కష్టానికి ఏదొచ్చినా అది ప్రజల కోసం, ప్రజలకు అంకితం చేసి ప్రజల కోసం కష్టపడాలని నేను నిర్ణయించుకున్నా. జన్మభూమి రుణం తీర్చుకుందామని నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను వ్యాపారంలో కష్టపడితే ఇంకా 1000 కోట్లు సంపాదించగలను. ఆ అవకాశాలు, వనరులు నాకున్నాయి. కానీ డబ్బు కంటే పేరు ప్రతిష్టలు ముఖ్యం, ప్రజలకు సేవ చేయటం ముఖ్యం అని చెప్పేసి నేను ప్రజా జీవితాన్ని కోరుకున్నా. ఈ పల్నాడు ప్రాంతం, వినుకొండ ప్రాంతాన్ని, పల్నాడు ప్రాంతం అభివృద్ధిలో నా వంతు కృషి చేయాలని అనుకున్న. కార్యకర్త దగ్గర నుండి కష్టపడ్డా. విద్యార్థి నాయకుడిగా నేను గుంటూరు జిల్లాలో జేకేసీ కాలేజీ ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేస్తానని నేను గుర్తు చేస్తున్నా. ఒక కార్యకర్తకి ఈరోజు పార్టీలో ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను జీవితంలో ఎమ్మెల్యే అవుతాను అనుకోలేదు, మంత్రి హోదా వస్తుంది, చీఫ్ విప్, ప్రభుత్వ చీఫ్ విప్ అవుతానని జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు సాకారం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా పల్నాడు జిల్లా ప్రజలు రుణం తీర్చుకుంటా, వినుకొండ ప్రాంత ప్రజలు రుణం తీర్చుకుంటా, జన్మభూమి రుణం తీర్చుకోవటమే నా యొక్క జీవిత లక్ష్యం, జీవిత ఆశయమని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే ఈరోజు పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేయడానికి నాకు అన్ని విధాల భగవంతుడు వనరులు ఇచ్చాడు. పైన విజన్ ఉన్నటువంటి నాయకుడు 2024 కల్లా ఈ రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయాలి, ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని, తలసరి ఆదాయం ప్రతి కుటుంబానికి లక్షల్లో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త వచ్చే విధంగా ఉండాలని ప్రణాళిక చేపట్టారు చంద్రబాబు గారు. పేదరికం లేని సమాజాన్ని ఒకే ఒక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్చిదిద్దాలి. ప్రతి పేదవాడికి పేదరికం అనేది కనపడకుండా చేయాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక యువ పారిశ్రామికవేత్త ఉండాలని ఒక మంచి ఆశయంతో మన విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఆ 20-40